టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కుటుంబం బజార్న పడింది. తన రెండో కుమారుడు మంచు మనోజ్ తనపై తన తండ్రి దాడి చేశాడని తాజాగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశాడు. ఆస్తి, స్కూల్ వ్యవహారాల్లోనే తండ్రి కొడుకుల మధ్య గొడవైందని తెలుస్తోంది. తన భార్య మోనికాపై సైతం మోహన్ బాబు దాడికి తెగబడ్డాడని మనోజ్ ఆరోపిస్తున్నాడు. మరోవైపు మోహన్ బాబు కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడని ప్రచారం జరుగుతుంది. మంచు మనోజే తనను కొట్టాడని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడట. ఈ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా మంచు ఫ్యామిలీ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. మంచు మనోజ్ పై మోహన్ బాబు దాడి చేశారని, తీవ్ర గాయాలతో మనోజ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన తండ్రిపై ఫిర్యాదు చేశాడని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. రుజువు లేకుండా అసత్య ప్రచారాలను చేయొద్దంటూ మీడియా సంస్థలను హెచ్చరించింది. కానీ చాలా న్యూస్ మీడియా సంస్థలు మాత్రం ఆస్తుల విషయమై మోహన్ బాబు మంచు మనోజ్ నిజంగానే కొట్టుకున్నట్లు న్యూస్ రిపోర్ట్ చేస్తున్నాయి. స్వయంగా మంచు మనోజే ఈ విషయాన్ని తెలిపాడని పేర్కొంటున్నాయి. 100కి ఫోన్ చేసి ఒకరిపై ఫిర్యాదు ఇచ్చుకున్నట్లుగా మరికొన్ని ఐడియా వర్గాలు పేర్కొంటున్నాయి. మంచు మనోజ్ రెండో పెళ్లి జరిగిన తర్వాత మోహన్ బాబు అతని కుటుంబానికి దూరంగా ఉంచుతున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత నుంచి ఆస్తి వ్యవహారాల్లో వివాదాలు తీవ్రమైనట్లు సమాచారం. చివరికి వీరిద్దరూ ఒకరినొకరు కొట్టుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది.